హలో ఫ్రెండ్స్, ముందుగా అయితే అందరికీ నమస్కారం. గణపతి మొప్ప ఆటంకాలను తొలగించే వినాయకుడు. ప్రతి సంకటహార చతుర్థి రోజున ఆయన పూజ ఎంతో శుభప్రదం. ఈరోజు నాకు ఒక పవిత్రమైన అనుభవం కలిగింది. మొదటిసారి నేను ఈ వ్రతాన్ని ఆచరించి గణపతి ఆలయ దర్శనం చేశాను. మా ఇంటి నుండి గణపతి ఆలయం దాదాపు 7 కిలోమీటర్ దూరంలో ఉంది. ఆ ఆలయం చాలా ప్రసిద్ధి గాంచిన దేవాలయం. ట్యూస్డే రోజున అయితే అక్కడ భక్తుల రద్దీ అపారంగా ఉంటుంది. మేము కూడా ఆ రోజు లైన్ మధ్యలో నిలబడి దాదాపు 3 గంటల పాటు సహనంతో భక్తితో వేచి చూశాం. అందరూ గణపతి మొప్ప మోరియా అంటూ జపిస్తున్న ఆ వాతావరణం, గంటల శబ్దం, ధూపం వాసన, చాట్స్ ఆల్ కలిపి ఆ క్షణం ఒక ఆధ్యాత్మిక యాత్రలా అనిపించింది. చివరికి గణపతి దర్శనం కలిగింది. ఆ దివ్య రూపం చూడగానే మనసంతా ఆనందంతో నిండిపోయింది. దర్శనం అయ్యాక ఇంటికి వచ్చి నేను సంకటహార చతుర్థి పూజ చేశాను. గణేశుడికి ఇష్టమైన మోదకాలు, పూలు, పండ్లు సమర్పించి దీపం వెలిగించి గణేశుణ్ణి ప్రార్థించాను. అందులో మా పాప కూడా చాలా సహాయం చేసింది. అలా ఇద్దరం కలిసి మనసారా చేసిన ఆ పూజలోని ఆనందం మాటలో చెప్పలేనిది. గ్రాండ్గా కాకపోయినా ఇంట్లో ఉన్న వాటితోనే అందంగా ప్రేమతో ఇద్దరు కలిసి పూజ చేశాం. ఇది నా జీవితంలో ఫస్ట్ సంకటహార చతుర్థి ఎక్స్పీరియన్స్. ఈరోజు నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక పవిత్రమైన జ్ఞాపకం. గణపతి మొప్ప మోరియా. ఈ మొదటి వ్రతం 7 కిలోమీటర్ ఆలయ యాత్ర, 3 గంటల దర్శనం వెయిట్, ఇంటి పూజ, ముదకాల సమర్పణ, మా పాపతో చేయించుకున్న సహాయం, ఆల్ టుగెదర్ ఒక మరవలేని ఆధ్యాత్మిక ప్రయాణం. గణేశుడు ఎల్లప్పుడూ భక్తుల కోరికలు తీరుస్తాడు. మన కష్టాలను తొలగించి మనకు ఆరోగ్యం, సుఖం, ఐశ్వర్యం ఇస్తాడు. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక కోరిక, గణేశుడు ఎల్లప్పుడూ మీ ఇంటికి శాంతి, ఆనందం, సంపద, విజయాన్ని తెచ్చిపెట్టాలి. హ్యాపీ సంకటహార చతుర్థి టు ఆల్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు.